కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లిపై బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎల్ఓసీ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అవినీతిని ప్రశ్నిస్తే తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు ప్రజల కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరి గుండారంలో నేను మీ ధైర్యంతోని మీ అండదండలతోని మీ శక్తితో నేను చాలా ధైర్యంగా ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రసమయ్య బిడ్డ. కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులకు నేను బెదిరిపోయేటని కాదు. నేను కమిషన్ల నారాయణ కవంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా. ఈ చిల్లర మల్లర వ్యవహారం అనేది మానుకోమని చెప్తా ఉన్నా. ఇవల్ల నిన్ను, నీ అక్రమాలను, నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులు పట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ 6 మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలి రండి, గుండారం వెళ్లి రసమై బాలకిషన్ ఇల్లును కాలబెట్టండి, రసమై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇవాళ నువ్వు ఉసిగొలుపుతూ నువ్వు పిలిపిరిచినావు చూడు. నిజంగా నాకు నవ్వొస్తా ఉన్నది. నారాయణ రసమై అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు. 18 రోజులుగా నిద్రాహారాలు మాని కన్నీళ్లతో కడుపు నింపుకొని మొత్తం అంతా కాలువ కోసము పెద్దలింగాపూర్లో దీక్ష చేస్తున్నటువంటి మహిళలు ఏడుస్తా ఉంటే రంగు నీళ్లు చల్లుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి నీ పరిస్థితి చూసి కనీసం వాళ్ళ కాలువల నీళ్ళు ఇవ్వాలి కదా అని అడిగినందుకు నన్ను చంపమని చెప్తున్నావా? పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. పైన ఇలా గుండారం పరిసర ప్రాంతాలన్నీ కూడా పాపము ఎకరాల కొద్ది పంట ఎండిపోతే వాళ్ళు దిగులుగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్లి మీరు ఐదేరే పడకండి అని చెప్పేసి ఇలా SMS కాలువ రంగనాయ సాగర్ ద్వారా హరీష్ అన్నకు ఫోన్ చేపించి ఇలా వాళ్లకు నీళ్లిప్పించే ప్రయత్నం చేసినందుకు నన్ను చంపమని చెప్తా ఉన్నావా? ఇలా నేను సూటిగా అడుగుదలుచుకున్నా. నువ్వు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బిడ్డగా చెప్తా ఉన్నా. నేను మళ్లీ చెప్తా ఉన్నా. నిన్ను చూసి చాలా మంది నిన్ను అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలకు నవ్వుకుంటా ఉంటున్నారు. నీకు చాలా అసహించుకుంటా ఉంటున్నారు. నీ పరిస్థితి ఏం సక్కదనం లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఎక్కడ పోతే అక్కడ నీ తిడుతా ఉన్నారు. ఒక సావుకు లేదు, ఓ పెళ్లికి లేదు, ఓ దేనికి లేదు. ఏమైనా నీ అనుచరులకు వసూలు చేసుకోండి, కమిషన్లు తీసుకురాండ్రి, నాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇలా దీన్ని అడిగినందుకు ఇలా మొత్తం వేలాది మంది నీ కార్యకర్తల మాకు లేరా? నీది పిడికడు, నేను పుట్టాడు ఒక్క రాయి